శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దాసరి గారి పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందా అండి? మెడ్రాస్లో జరిగిందండి. అది కూడా మంచి సిచ్యువేషన్లో జరిగింది. ఓకే, వాళ్ళ అమ్మాయి పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా జరిగింది. ఈయన ఏం చేశారంటే ఈయన కొంచెం ఆవేశపరుడు గురువు గారు. ఏదైనా కోపం వచ్చిందంటే ఇంకొకరిని పిలవండి అని అంటారు ఆయన. అంచేది ఇది కూడా డబ్బును వాళ్ళు తెలుసుకోవాల్సిన సూత్రం. ఎప్పుడు కూడా నీ డబ్బు మనీ వ్యవహారాలు చూసేవాళ్ళు కానీ ఆడిటర్స్ని కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మీరు మార్చకూడదు. డబ్బును వాళ్ళందరికీ సూచన. ఏం చేద్దంటే మా గురువు గారి అనుభవంతో నేను చెప్తున్నాను, అంతే తప్ప నేనేదో పెద్ద సలహా ఇవ్వాలని ఇది కాదు. ఆయన పెర్మనెంట్ ఆడిటర్ ఉన్నారండి మెడ్రాస్లో. ఆయన పేరు గుర్తులేదు, ఆయన కొడుకు పేరు రామకృష్ణ. ఆయన నుంచి మార్చి ఏదో ఇబ్బంది వస్తే ఆయన నుంచి మార్చి రామ్మోహన్ రావు గారిని పాపులర్ ఆడిటర్ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏదో బిజీగా ఉంటారు. ఇప్పుడు నేను అనేది ప్రీ ఆక్యుపైడ్ కంపెనీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఆడిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రీ ఆక్యుపైడ్. ఇప్పుడు ఈయన ఏంటంటే తన ముందుకు వచ్చి ఇమ్మీడియట్గా నా ఇష్యూ సాల్వ్ చేసేయాలి, నా ఆడిటింగ్ ఫినిష్ చేస్తే నేను ట్యాక్స్ సబ్మిట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయాలి అనే పత్రం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఒక అసిస్టెంట్ని ఇచ్చేవాళ్ళు. వీళ్ళు వాళ్ళలాగా డీల్ చేయగలిగిన అసిస్టెంట్ని ఒకరిని ఇచ్చి దాసరి గారి దగ్గర కూర్చోబెట్టేవాడు. ఆయన ఏం చెప్తే అది ఇచ్చేయడానికి. అడ్జస్ట్మెంట్లు అవి ఉంటాయి, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ కానీ అకౌంట్ అడ్జస్ట్మెంట్స్ అని ఉంటాయి. మీరు ఇది దేనికి చేశారు, ఇది దేనికి రాయాలి, వీళ్ళకి శాలరీస్ ఎంత ఇచ్చారు, ఇదని అవన్నీ కూడా ఒక అసిస్టెంట్ ఆడిటర్ అంత సర్వీస్ కలిగిన అసిస్టెంట్ని పంపించేవాళ్ళు దాసరి గారి దగ్గరికి. దాసరి గారి మనస్తత్వం తెలుసు కాబట్టి ఏదో ఒక ఇష్యూలో వాళ్ళు బిజీగా ఉండేటప్పటికి మార్చేయండి అన్నారు. రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్ళారు. రామ్మోహన్ రావు గారు అసలు రాయల్, ఈ క్రాంతి కుమార్ వీళ్ళందరూ, ఇది రాఘవేంద్రరావు గారు, వీళ్ళ ఈ బ్యాచ్ ఇది. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రెండు ఇష్యూ దాసరి గారి యూనిట్ ఒకటి ఉండేది, ఆపోజిట్ రాఘవేంద్రరావు గారిది ఎప్పుడు కూడా అలా కౌంటర్స్ ఉంటా ఉండేది. ఏం చేద్దంటే అదంతా ఎంజాయ్ బ్యాచ్. ఇది చెప్పాను కానీ గ్లామర్ వర్సెస్ గ్లామర్ అని. అటువంటప్పుడు ఇంకొక కొత్త ఆడిటర్ని పెట్టారు వీళ్ళు. ఆ కొత్త ఆడిటరు చూస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు వీళ్ళ దగ్గర, వీళ్ళకి మనం ఇచ్చేసుకోవాలి కదా. ఆయన ఒక కంప్యూటర్ కొనిమ్మన్నాడు ఆయన గురువుగారిని. ఈ కంప్యూటర్ కొనిమ్మన్నాడు సార్ అని. ఇది అయ్యేటప్పటికి ఆయన ఏ వాయిస్లో వినపడిందో, ఏంటి కొనిచ్చేది, ఏంటి మన ఏమన్నా ఇచ్చేస్తామా, మన జీతం ఎట్లా డబ్బులు తీసుకోవట్లేదా, ఆర్టింగ్ డబ్బులు తీసుకుంటా, కొనుక్కోమను అన్నట్టుగా ఏదో అన్నాడు ఆయన. ఇది ఆయనకి బాగా నషాలకి ఎక్కింది. ఆర్డర్ చెప్పేశాను కదా. ఈయన వరకు ఇంతవరకు కుప్ప తిప్పలుగా డబ్బులు వచ్చి పడిన రోజులు కూడా అడ్వాన్సులు 20 మంది ప్రొడ్యూసర్లు 20 లక్షల అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగల ఎప్పుడు కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే అదే 1999లో ఇది ఏమండి. మరి 1980 నుంచి ఆయన ఎంత స్వింగ్, ప్రేమాభిషేకం, సర్దార్ పాపారాయుడు, బుబ్బుల్ పులి ఇవన్నీ 1981 నుంచి 90 వరకు అప్పుడు జరగల. కానీ ఈ ఆడిటరు కోపానికి భలే ఏం చేశాడంటే మన ఈ లూప్ హోల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చారు. లూప్ ఉంటాయి కదా జనరల్, డబ్బు సంపాదించిన తర్వాత లూప్ హోల్స్ అన్నీ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చారు. సరే, ఈయన అదే అంటారుగా, నేను పుస్తకంలో రాసింది ఏంటంటే అన్నీ తను అనుకున్నట్టు జరిగితే దేవుడు, మనిషి తాను అనుకున్నట్టు అన్నీ జరిగితే దేవుడు మనం లెక్క చేయం. పుణ్యక్షేత్రాలు కానీ గుళ్ళు కానీ దేవాలయాలు కానీ చాలా ఖాళీగా ఉంటాయి. అందుకని ఎంత కష్టం, దేవుడు అన్ని పరీక్షలు పెడతా ఉంటాడు గురువుగారు చాలా హ్యాపీగా ఉన్నాడు అప్పుడు. ఆయన అసలు ఎవరిని ఇచ్చేసే పరిస్థితులు లేదు. ఆకాశం అంత ఎత్తులో ఆయన ఎగురుతున్నాడు. ఆయన అంత స్థితిలో ఉన్నాడు ఆయన. కానీ అలాగా జరిగిపోతే మనిషి ఇక దేవుడు, ఇప్పుడు చెప్పాను కదా నేను, గుళ్ళని ఖాళీగా ఉంటే మనసు తను నమ్ముకుంటాడని చెప్పేసి దేవుడు పరీక్ష పెడతాడు. వీడి శక్తిని పరీక్షించడానికి దేవుడు ఆ పరీక్ష పెడితే దాన్ని తట్టుకుని నిలబడి శక్తివంతుడిగా నిలబడితే
దాన్ని మించిన ఇది లేదు. రైట్. అలాగే దాసరి గారు కూడా ఎన్నో అవమానాలు పొందినా కూడా తన శక్తిని తాను తన చాలా చిన్న పొజిషన్ నుంచి వచ్చినా కూడా తన శక్తిని తాను నిరూపించుకుని ఒక గొప్పవాడిగా పేరు పొంది నిలబడ్డాడు, అందరి చేత శ్లాఘించబడ్డాడు. ఏమండి? రైట్. అయిన తర్వాత అదే అంటాడు ఆయన, ఎప్పుడూ సంతోషంగా ఉంటే, ఎప్పుడూ ఇంత గౌరవంగానూ ఉంటే ఇంకా చెప్పుకునేదే ఉంది. బెర్ట్రాండ్ రస్సెల్ అని అంటాడు అతను. నేను స్వర్గలోకంలోకి బెర్ట్రాండ్ రస్సెల్ అని రైట్ ఉన్నాడు, తెలుసుకో మీకు. నేను స్వర్గంలోకంలోకి తీసుకెళ్తానంటే నాకు వద్దంటాడు. ఎందుకంటే స్వర్గానికి కదా చాలా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఆనందం ఉంటే ఏం చేస్తా సార్, దానికి వేరియేషన్ తెలియాలి కదా. కష్టం విలువ తెలిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది, ఆకలి విలువ తెలిస్తేనే అన్నం విలువ తెలుస్తుంది. అంచేత నాకు స్వర్గం ఎప్పుడు వద్దు సార్, చాలా బోర్ కొట్టేస్తుంది, ఎప్పుడు ఆనందిస్తాం, ఎంతసేపు ఆనందిస్తాం సార్ అంటాడు బెర్ట్రాండ్ రస్సెల్. అంచేత ఈయనకు కూడా అలాంటి వచ్చింది, కష్టం వచ్చింది. ఈయన అసలు పెళ్లి సంబంధాలు పట్టించుకునేవాడు కాదు ఆయన. పిల్లల గురించి కానీ అసలు పట్టించుకునే స్థితి ఆయన లేదు. ఇవన్నీ పద్మగారే. సరే, ఆవిడ ఈయన ఎలాగో ఇది లేదు కాబట్టి నేనే చూడాలి కాబట్టి ఆవిడ వెతికి డాక్టర్ సంబంధం చూసింది, ఫిక్స్ చేసుకున్నారు. రఘుబాబుని ఫిక్స్ చేసి మాట్లాడి వచ్చారు. ఒకరోజు డేట్ తీసుకుని ఈ కాల్ షీట్ తీసుకుని వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చారు చిలకలూరుపేట. ఈయన కాల్ షీట్ తీసుకుని చూడండి మరి. అంచేత కూతురు వివాహం అదేలే. అంచేత పద్మగారు అన్నీ సెట్ చేస్తే అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవిడ ఈయనకి కరెక్ట్ రైట్ హ్యాండ్ ఎవరంటే పద్మగారు, అందులో సందేహమే లేదు. ఈ చేత మన కార్యేషు దాసి కర్ణేష్ మంత్రి భోజ్యేష్ మాత ధర్మేచ ఇది అంటారు కదా, వాటన్నిటికీ కరెక్ట్ ఉదాహరణ ఆయన వాయిస్ ఇదైనా కూడా కరెక్ట్ ఉదాహరణ పద్మగారేనండి. ఎంచేతంటే ఆవిడ ప్రేమించినంతగా ఆవిడ ఎంత వాయిస్తో ఆవిడ ఇచ్చేస్తారో అడవాడు చేస్తారో అంతగా ప్రేమించింది భర్త గారిని. ఆయనకి ఒక చిన్న ఇది లోటు జరిగితే కూడా ఆవిడ సహించేది కాదు. ఇప్పుడు డబ్బులు కావాలా, ₹1,00,000 తీసుకోండి, నా దగ్గర తీసుకోండి అని ఇచ్చేది ఆవిడ. ఆయన ఇబ్బంది పడనిచ్చేది కాదు. అలాంటి భార్య ఆవిడ. అంచేత చేసి వెళ్ళారు. ఇసలు ఈయన చూడండి, నీకు మాట్లాడమే తెలియదు. వెళ్ళి దానికి నేను కూడా ఒక ఇది ఉంది, ఎవరికి తెలియకపోతే ఇప్పుడు తిట్టుకుంటారేమో కానండి. వెళ్ళి మా అమ్మాయికి ఏం లోటు లేదండి, ఇళ్ళు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ, థియేటర్ కూడా ఇచ్చేస్తానన్నాడు. సరే అయిపోయింది, ఇది పబ్లిక్ ఉంటుందో లేదో మరి చూసుకోండి. మరి ఇది ఒకరోజు నన్ను పిలిచాడు ఆయన. ఐ మీన్ ఆయన ఇక్కడ వెంకన్న గారని ప్రశాసన్ నగర్లో ఉండేవారు. నేను ఈయన గెస్ట్ హౌస్లో ఉంటూ అటు నడుచుకుంటూ వస్తున్నాను. ఒక వాయిస్ వినపడింది, హరిశ్చంద్రరావు అంటూ. తీస్తే ఆయన అక్కడ ఉన్నారు, నేను కింద ఉన్నాను. నడుచుకుంటూ వెళ్ళాను ఇక్కడ ప్రశాసన్ నగర్లో. ఏంటి హరిశ్చంద్రరావు, ఏంటి వాకింగ్ చేస్తున్నావా అన్నారు. ఆయన వాకింగ్ చేస్తుంది. చాలా పర్సనల్గా చూసేవారు ఆయన నన్ను. అందుకనే నేను ఇంతగా ఇద్దరాగా ఇలా జరిగిందయ్యా, ఇలా పెళ్లి విషయాలు మాట్లాడొచ్చాం, అన్నీ ఇచ్చేస్తాను, అన్నీ ఇచ్చేస్తానని చెప్పాను. అదేంటి సార్, మరి మగపిల్లలకి ఏమి ఇస్తారు సార్ అన్నారు. థియేటర్ కమర్షియల్ కదా, ఆడపిల్లలకి ఏం ఇవ్వాలంటే ఇల్లు ఇవ్వాలి, పొలం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి. కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ అన్నీ మగపిల్లలకి కదా ఇచ్చేది, నా డౌట్ సార్, అంతకంటే మించింది ఏమీ లేదు సార్ అన్నాను. అంతే, సైలెంట్. ఆయన రియాక్షన్ ఎవరు మనకి. దాని తర్వాత అది అమలు చేశారు. అది అక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరిగిన తర్వాత వీళ్ళు వచ్చారా? పెళ్లి చూపులు జరిగినాయి. అందరికి తలకు పని అప్పు చెప్పారు, తల ఒక ఫోన్ ఇచ్చారు. ఎవరో ఇచ్చేసుకోవాలి, ఎవరు అందరూ టచ్లో ఉండాలని చెప్పేసి మాకు పని అప్పు చెప్పారు. కార్డుల పని ఒకళ్ళు చెప్పారు, ఒక కారు తలొక కారు ఇచ్చారు. తర్వాత మా అందరికి బట్టలు కొంటానన్నారు పెళ్ళికి. ఇన్ని జరుగుతున్నాయి, తెల్లవాళ్ళు జరుగుతున్నాయి అన్నీ. తెల్లవారు 4 గంటలకి ఎంతో ఆ రోజుని మేము ఇంటికి వెళ్ళాం. 4 గంటల వరకు అక్కడే ఉండి మా కొలువేగా కొలువు తీరక స్వామి 4 గంటలకు ఇంటికి వెళ్ళి 6 గంటలకు వచ్చేయండి అన్నారు. భలే గమ్మత్తుగా చెప్తారు ఆయన. 4 గంటలకు వదిలేసి 5ంటికి రాగలవా, తెల్లవారుజామున 4ంటికి వదిలి ఇంటికి వెళ్ళడానికి 1 గంట పడుతుంది, వచ్చేసేయండి అన్న. సరే వస్తాం సార్. ఇంచేత పెళ్ళి ఇంచేతంటే అందరూ బాధ్యతగా చేయాలి కాబట్టి వస్తామని చెప్పేస్తే 6 గంటలు అయింది. బిల్ల పడుతూ 4 కార్లు వచ్చేసినాయి.
అందులోంచి టక్ చేసుకున్న వాళ్ళు ఒక 15 మంది 20 మంది దిగేశారు. నేను లేను. దిగేశారంటే వచ్చి బెల్ల కొట్టేసి దాసనారాయణ ఉన్నారని పిలిచారు, మర్యాద గారు పిలిచారు. ఆయన పడుకున్నారు అప్పుడే, 4 గంటలకు పడుకున్నారు. ఆయన చేస్తే ఒక 7ంటికో 6:30కో 7ంటికో లేచేవాడు ఆయన. అంటే మేము వెళ్ళిన తర్వాత గంటకు పడుకుంటారు కదా, ఒక గంట 2 గంటలు పడుకుంటే చాలా ఆయనకి. రోజంతా 24 గంటలు ఇచ్చేసేస్తారు ఆయన. అంచేత వచ్చేది కిందకు వచ్చేది వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన పెద్ద షాక్ అవ్వాల. నేను వచ్చాను 6:30కి వచ్చాను. నేను గేట్లోంచి ఎవరు రానికి, లోపలికి వెళ్తే బయటకు రానివారంట. అదే ఇందులో నా క్యారెక్టర్ ఏంటంటే లోపలికి వెళ్తే చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కడే లోపలికి వెళ్ళా. గురువుగారు నా స్థితిలో వదలకూడదు, అది నా క్యారెక్టర్. నందం హరిశ్చంద్రరావు క్యారెక్టర్ ఏంటంటే గర్వంగా, ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్లీ, నువ్వు వెళ్తే లోపలికి రానివ్వరు, బయటకు రానివ్వరు అని చెప్పినా కూడా నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళి ఆ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని వాళ్ళు చెక్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఎవరు ఉన్నారు ఇంకా మీరు మీతో పాటు? నేను ఒక్కడే, శిష్యులు ఎవరు లేరు, ఇంకా ఎవరు లేరు, అందరూ బయటికి వెళ్ళిపోయారు కొంతమంది వచ్చి. మీరు ఒక్కడే ఉన్నారు? ఆయనతో పాటు నేను ఉన్నాను. మీరు ఇంకా పని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇక బయటకు రావడానికి లేదు. అదే బయటకు రావడం లేదనేటప్పటికి ఎవరు ఉంటారు? న్యాచురల్ గా వాళ్ళకి పనులు ఉంటాయి, సంసారాలు ఉంటాయి కదా. అంటే వాళ్ళు తప్పు పట్టాలి కాదు. ఈ చేత నా మనస్తత్వం వేరు, ఇంకొకరి మనస్తత్వం వేరు. ఈ చేతంటే నేను దేనికి వెనకడుగు వేసే మనస్తత్వం కాదు నాది. సరే, మిమ్మల్ని ఏమన్నా అడిగారు వాళ్ళు? నన్ను అడగల. మేము లోపలికి వెళ్ళిపోయాను, గురువుగారి వెనకాల తిరుగుతున్నాను నేను. అయితే నేను కొన్ని ఆయన సంబంధించిన ప్రశ్నలు కూడా నేను సమాధానం చెప్పాను. నేను ఈ పెళ్లి పనుల్లో ఉన్నారు సార్, ఇది చాలా ఇదిగా ఉంది అని చెప్పాను. అయిపోయిన తర్వాత అంటే కొన్ని ఆన్సర్లు నేను ఇచ్చాను. వాళ్ళు అడిగినప్పుడు వచ్చినప్పుడు అయిపోయింది. అప్పటి నుంచి మొదలుపెట్టి పొద్దున 6 గంటల నుంచి మొదలుపెట్టి మొత్తం తీసేస్తున్నారు, చేసేస్తున్నారు. మొత్తం ఇల్లంతా చంద్రవత్ చేసేస్తున్నారు. ఎక్కడ పరుపుల కింద తీసేసి అది చేసేసి మొత్తం అన్ని పట్టుకుపోయారు. పెళ్లికి సంబంధించిన నగలు కొన్నాం, అవి పట్టుకుపోయారు. నగలు కూడా అన్ని పట్టుకుపోయారు. 25 లక్షల క్యాష్ ఉంది అక్కడ తెచ్చి పెళ్లికి ఖర్చులకి. 25 లక్షల క్యాష్, కరెక్ట్ పర్ఫెక్ట్ గా 25 లక్షల క్యాష్ ఉంది అక్కడ. సైమిల్టేనియస్ గా హైదరాబాద్ లో కూడా గెస్ట్ హౌస్ లో డబ్బు ఉంది కొత్త, అక్కడ రైడ్ జరుగుతుంది. హైదరాబాద్ లో కూడా రైడ్ జరుగుతుంది. ఇక్కడ ఈ తెల్లారుజాము 3-4 అయింది. కూర్చుంటాడండి ఎవరు, ఒక ఆఫీస్ ఉన్నాడు, బిఎన్ రావు అని, నరసింహరావు అని. ఈయన ఎవరిని లెక్క చేయడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని లెక్క చేయడని ఒక నానుడు ఉండేటప్పుడు నేను దాసనారాయణరావు అని ఆఫీస్కి రప్పిస్తాను అని ఛాలెంజ్ చేశాడు. వాడు ఇలా కూర్చున్నాడండి, ఇలా కూర్చున్నాడు, కాలిపోయింది. గురుగారు ఇలా కూర్చున్నారు ఆయన, నాకు కాలిపోయింది. నేను కొంచెం గురుగారు గురించి గట్టిగా మాట్లాడాను అప్పుడు ఆ ఇష్యూలో. ఆయన ఏమి చేసే మనిషి కాదండి, ఇది చాలా జెన్యున్గా ఇదిగా ఉంటారు ఆయన, ట్యాక్స్ కట్టడంలో కూడా అని నేను కొంచెం ఎక్కువ మాట్లాడా అప్పుడు. అంచేత అదే చెప్పి ఇలా మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కానీ మనం ఏం చేయలేం, ఆఫీసర్ కాబట్టి. ఇప్పుడు మనం రైట్ చేసిన వ్యక్తి ఏ పొజిషన్లో ఉన్నాడు ఏంటనేది కూడా వాళ్ళు చూసుకోవాలి. కానీ వాడు కావాలని చేశాడు, ఆయన ఇన్సల్ట్ చేయాలని. దాసనారాయణ అంటే నాకు లెక్కలేదు, వీఆర్ గ్రేట్, ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్ ఆర్ గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అతను ఇచ్చేసాడు. నాకు అర్థమైంది. ఎందుకంటే ఆడిటర్ ఇచ్చిన ఉప్పు ఉంది కదా, అందించిన ఉప్పు ఇలా వచ్చింది. అది వచ్చేటప్పుడు అక్కడి నుంచి తెల్లారుజాము 3-4 అయింది. ఇది ఆ రోజు 6:30 నుంచి మర్నాడు రాటి వరకు ఇదంతా ఒక సూట్ కేసులో పెట్టారు. ఇక హాలం ఏడుస్తుంది, పద్మగారు ఏడుస్తున్నారు, నేనున్నాను అక్కడ.
హాలం ముహూర్తం ఎన్నింటికి? ఆ? ముహూర్తం ఎన్నింటికి? ఇంకో 2-3 రోజులు టైం ఉంది. టైం ఉంది. 3-4 రోజులు టైం ఉంది. రైట్. ఆ మధ్యలో జరిగింది, ఏర్పాట్లు జరుగుతుండగా జరుగుతున్నా కళంగర్ కళ్యాణ మండపం బుక్ చేశారు, అన్నీ అయిపోయినాయి, పర్చేజెస్ జరుగుతున్నాయి. అదేలే జరిగింది. జరిగేటప్పటికి అందరూ ఏడుస్తున్నారు. ఆయన ఏడ్చినారంటే మేము ఆ పరుపు కింద ఉన్న వెండి సామాన్ తీశారు, క్యాష్ అంతా తీసుకున్నారు. ఒక ఇంత సూట్ కేసు వచ్చింది, 25 లక్షలు. అప్పుడు 100 కింద ఎక్కువ, 500 కంటే ఎక్కువ, 100 కదా. 25 లక్షలు అనేటప్పటికి కొంచెం సూట్ కేసు పెద్ద ఇంత వచ్చేసింది. అలా తీసుకెళ్తుంటే, ఆ బంగారం అది తీసుకెళ్తుంటే, అదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు పెళ్లికి గోల్డ్ కావాలి, ఎలాగా. కానీ ఒక తెలివైన పని ఏం చేశాడంటే, ఆడిటర్స్ అప్పుడు అక్కడ మన పాత వాళ్ళు ఉన్నప్పుడు గోల్డ్ ఉంది కదా, పాత ఆడిటర్స్ కదా, వాళ్ళు ఇంక్లూడ్ చేసేసారు దాంట్లో వాళ్ళకి సబ్మిట్ చేసిన దాంట్లో ఈ గోల్డ్ మేము కొన్నట్టు బిల్స్ అన్ని సబ్మిట్ చేసేసి ట్యాక్స్లో ఇచ్చేసారు. సో ఇది క్లెయిమ్ చేసేసి గోల్డ్ అంతా తెచ్చేసుకున్నారు మళ్ళీ. అది బ్లెస్సింగ్ డిసైజ్. అక్కడ 25 లక్షలు, ఇక్కడ 10 లక్షలు పోయింది. ఈ గెస్ట్ హౌస్లో 10 లక్షలు పోయింది. కానీ ఇది అయిన తర్వాత అప్పుడు నేను ఒక చిన్న పని చేశాను. అది గురువుగారు చంద్రబాబు అక్కడ సూట్ కేసు బ్రీఫ్ కేసు ఉంది, సైలెంట్గా వెళ్ళి తీసుకొచ్చేసాయి అన్నారు. వాయిస్ వినపడకుండా వాళ్ళకి వినపడు, వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. బాత్రూంలో చెక్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పక్కకి వెళ్ళి ఆ సూట్ కేసు అక్కడ పెట్టు, ఆయన సూట్ కేసులో క్యాష్ ఉంటుంది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అంటే చెక్ చేసిన రూమ్ లోంచి పట్టుకొచ్చేసా. మీకు అర్థమైందా పాయింట్? చెక్ చేసిన రూమ్ లో మళ్ళీ వాళ్ళు వెళ్ళరు, అన్ని అయిపోయిన తర్వాత ఇది వెళ్తుంది. దట్స్ వాట్ ఐ డిడ్. ఆ సూట్ కేసు తీసుకొచ్చి లోపల పెట్టేశారు. ఈ రూమ్ చెక్ చేశారు, ఆ రూమ్ లోకి వెళ్ళరు కాబట్టి. ఇప్పుడు మేము ఉన్న రూమ్ లో చెక్ చేశారు, అక్కడ తీసుకొచ్చి పెట్టేశారు. పెట్టేస్తే దాంట్లో 5 లక్షలు ఉన్నాయి. దాంట్లో 5 లక్షలు ఉన్నాయి క్యాష్. అంటే పర్చేజ్ జరుగుతున్నాయి కదా. గురుగారు ఇలా బ్యాగ్ పట్టుకుని వచ్చేవారు, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం పట్టుకుపోయారు. నేను ఐ విల్ సీ, కార్ దగ్గరికి వచ్చి అన్నాడు ఆయన, ఐ విల్ సీ వాట్ ఈస్ దాసనారాయణరావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు, కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆయనకు అంత కక్ష? దొబ్బు దగ్గర ఆయన ఎవరిని లెక్క చేయడని. అర్థమైందా మీకు? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను కూడా ఎవరు లెక్క చేసేవాళ్ళు కాదు. అప్పుడు వీడు ఎవరిని లెక్క చేయడు, వీడు ఎవరిని మాట విండు. అట్లా పర్సనల్ గా ఉన్నాయా అని వాళ్ళిద్దరి మధ్య? పర్సనల్ గా లేవు కదా, పర్సనల్ గా ఈగోయిస్ట్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటే అందరూ జరుస్తారు కదండి. అదొకే. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా పాత లేదు అసలు, ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధం లేదు కదా. ఇప్పుడు ట్యాక్స్లు సబ్మిట్ చేసేవాళ్ళు ఆడిటర్స్ అన్ని జాగ్రత్త చూసేవాళ్ళు కదా. ఇప్పుడు మరి ఓకే, క్యాష్ అంతా వాళ్ళు తీసిపోయారండి. తీసిపోతే మరి పెళ్లికి మరి ఆయన తీసుకొచ్చిన సొమ్ము అది ఏముందండి? దాసనారాయణరావు గారు తలుచుకుంటే ఎవరెవరు అంతేనా? 5 లక్షలు ఇక్కడ ఉంది, ఇంకా 5-6 ప్రొడ్యూసర్లు ఉన్నారు, తలక ఇది ఇచ్చేసారు. అలా కాదు, వీడి కంటే పద్మగారి దగ్గర ఇంకా ఎక్కువ డబ్బు ఉంది ఈ దగ్గర కంటే. క్యాష్ కి ఏం లోటు లేదండి. ఇప్పుడు ఇచ్చేదంటే ఈయన తెచ్చే డబ్బు అది, ఈయన తెచ్చిన డబ్బు అది. మరి పద్మగారి దగ్గర ఉన్న డబ్బు గోల్డ్ క్యాష్ ఉండేది ఆవిడ దగ్గర. ఆవిడ దగ్గర ఏమీ తక్కువ ఉండేది కాదు. ఎప్పుడు ఈయనకి అవసరం వచ్చినా అవి వచ్చేది. పెళ్లి కాబట్టి అయినా క్యాష్ అక్కడ ఉన్నాయి, లేకపోతే అవి కూడా ఉండేవి కదా. పెళ్లి కాలం తెచ్చారు కళ్యాణ మండపం, కళంగర్ కళ్యాణ మండపం కదండి బుక్ చేయడానికి. ఇది అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ తెల్లారుజామున ఏడుస్తూ, పాపం వాళ్ళిద్దరు ఆ వేళ నాకు ఇప్పటికీ ఇది కనపడుతుంది, ఏడుస్తూ వాళ్ళు పట్టుకెళ్తుంటే సూట్ కేసులు. అసలు నాకు అనిపించిందండి, అసలు నిర్దాక్షిణ్యంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళేనా అని అనిపించిందండి. కాకపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. మరి ఏం చేద్దంటే ఎవరి మీద దయ చూపిస్తే చాలా ఫ్రాడ్స్ చాలా జరుగుతాయి కదా. అందుకని వాళ్ళు అలాగే ఉండాలేమో అని తర్వాత నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచించా. అప్పుడు ఆ టైంకి మాత్రం ఆయనే మీకు కనిపిస్తారు గురువు కాబట్టి. అంతే ఆ టైంలో వాళ్ళు ఏడుస్తుంటే గురువు గారు రియాక్ట్ అవ్వలేదండి. అసలు ఒకే మాట అన్నాడు ఆయన, తీసుకుపోని పద్మ, మనమే సంపాదించాం, మనమే సంపాదిస్తాం
వాట్ ఈజ్ ఇట్ అన్నారు ఒక్క మాట. ఆ ఒక్క మాట ప్రతి వాళ్ళకి ఒక నొటేషన్ అండి. ఓకే ఓకే. మనం సంపాదించాం, మళ్ళీ మనమే సంపాదిస్తాం, పోగొట్టుకున్నాం, మళ్ళీ మనమే సంపాదిస్తాం. ఇప్పుడు ఒక సినిమా తీస్తే పోవట్లేదా, ఓకే. ఇది తీస్తే పోవట్లేదా? అంచేత డబ్బు అనేది మనమే సంపాదిస్తాం, మనమే పోగొట్టుకుంటాం. కానీ దాని గురించి మన జీవితాలు పాడు చేసుకోవటం అనేది మంచిది కాదని ఆ దృశ్యం ద్వారా, ఆ సిచ్యువేషన్ ద్వారా నేను ఆ తర్వాత నేర్చుకున్న పాఠం, నేర్చుకున్న సత్యం ఇది అందరికీ ఎవరికైనా ఉపయోగపడితే మంచిదని నా ఉద్దేశం.